to MTR Masala Abhiruchi powered by Safal Edible Oils and Horlicks. ప్రతిరోజు రొటీన్ వంటలు తింటూ మీకు బోర్ కొట్టేసిందా? ఈరోజు ఏదైనా సంథింగ్ స్పెషల్ గా కావాలి అనుకుంటున్నారా? అందుకే మీరు మెచ్చే వంటల్ని, మీరు కోరుకునే వంటల్ని ఈరోజు చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళ వంటలు పిండి వంటల్లో ఆ వెరైటీస్ ఏంటో చూసేద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు రైస్ అడుగుతున్నారో కర్రీ అడుగుతున్నారో చూద్దామా? సరేనండి. రైస్ ఐటమ్. సో పండు మిర్చితో ఏదైనా రైస్ వెరైటీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకు సీజనల్ గా వచ్చే పండు మిర్చి, రెగ్యులర్ గా మనం అంటే మనం ఎక్కువగా పచ్చళ్ళు కానీ లేదా కర్రీస్ ఐటమ్స్ ఎక్కువ చూపించాం. సో అలా కాకుండా కొంచెం రైస్ ఐటమ్, దీంట్లో పులిహోర చేసుకుందాం. ఓకే. పండు మిర్చి ఆ ఫ్లేవర్ తో మనకు పులిహోర కొంచెం ఆ పుల్లగా, సో ఇది కొంచెం లైట్ అంటే మరీ ఎక్కువ కారంగా ఉండదు, అలా అని కొంచెం కమ్మగా కూడా ఉంది కదా. సో ఈ ఫ్లేవర్ మధ్య మధ్యలో తగులుతూ అంటే ముక్కల్లా వేసుకొని చేసుకున్నాం. సో అంటే వీటితో పాటుగా ఏంటంటే ఉసిరి పులుపు ఇచ్చేద్దాం. అది కూడా ఇప్పుడు మనకు సీజనల్ గా దొరుకుతుంది. సో సీజనల్ గా దొరికే అన్ని కూడా వాడితే చాలా మంచిదని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు కదా. సో ఇలా ఉసిరి పండు మిర్చి ఈ రెండింటి కాంబినేషన్ లో పులిహోర చేసుకుందాం. ఓకే రాజు గారు. ఓకే, మరి పండుమిర్చి ఉసిరి పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పండుమిర్చి ఉసిరి పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఉసిరికాయ తురుము 1/2 కప్పు, పండుమిర్చి ముక్కలు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో జనరల్ గా పులిహోర అంటేనే మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఏదైనా వెజిటబుల్స్ కాంబినేషన్ అయితే కొంచెం టైం పడుతుంది, కానీ ఇది కూడా మనకి ఫాస్ట్ గానే అయిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు అంటే ఉసిరి మనం రెగ్యులర్ గా చేసుకుంటూనే ఉంటాం కదా. సో దాంట్లో అడిషనల్ గా ఏంటంటే మనం ఈ పండు మిరపకాయ దాంట్లో యాడ్ చేస్తున్నాం ముక్కలుగా చేసేసి. ఓకే. సో దీంట్లో కూడా మనకి ఎండుమిర్చి యాజ్ టీజ్ గా వేసుకోవాలి, ఆ టేస్ట్ ఉండాలి. ఓకే. సో ఎండుమిర్చి పండుమిర్చి 2 కూడా ఉంటే మనకి ఏంటంటే ఆ ఘాటు కొంచెం బాగుంటుంది అనమాట, డిఫరెంట్ గా. సో పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం. అది అంటే మెయిన్ పులిహోర కారం అంతా కూడా మనకి దాని వల్ల వస్తుంది కాబట్టి, సో దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అండ్ ఎండుమిర్చి పండుమిర్చి కొద్దిగా చూసి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ముందుగా ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు. సో పులిహోరలో ఏంటంటే చక్కగా నచ్చిన వాళ్ళు ఏమో ఎండుమిరపకాయలు నంచుకుంటారు, పచ్చిమిరపకాయలు నంచుకుంటారు, చాయిస్. ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా పండుమిర్చి కూడా ఉంది కాబట్టి ఆ టేస్ట్ కూడా మనము ఇలాంటి పులిహోర చేసుకుంటే ఇందులో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో పచ్చిమిరపకాయలు, ఓకే, కరివేపాకు. సో పులిహోర కాబట్టి కంపల్సరీగా కొంచెం ఇంగువ. ఓకే, ఓకే అండి. సో పోపు తర్వాత ఉసిరి, ఓకే. సో తురుములా వేసుకుంటున్నాం. సో చక్కగా ఇలా వేసేసుకుంటే మనకి అన్నం అంతా కూడా ఆ ఉసిరి పులుపు పట్టేస్తుంది అండ్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మనకి సీజనల్గా ఇప్పుడు ఇందాక రాజుగారు చెప్పినట్టు ఈ సీజన్లో మనకి పండుమిర్చి దొరుకుతుంది, ఉసిరి దొరుకుతుంది కాబట్టి చక్కగా ఇలాంటి పులిహోర చేసుకుంటే మనకి ఆ పులుపు కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఆ పండుమిర్చి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. సీజనల్గా దొరికే మనం వాడుకుంటే. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు చింతకాయలు, పచ్చి చింతకాయలు కూడా దొరుకుతూ ఉంటాయండి. సో వాటిని కూడా మనం ఉడికించేసి కొంచెం గుజ్జులా తీసుకుని చింతపండు బదులుగా అది వేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది. చాలా మంది ఏంటంటే పప్పులు వీటిలో వేస్తూ ఉంటారు. అండ్ బేసిక్ గా ఇప్పుడు చింతపండు కూడా అంటే కొంచెం తగ్గించి వాడమంటున్నారు. సో ఇట్లాంటివి ఏంటంటే మనం సీజనల్ గా దొరికినప్పుడు ఆ పులుపు డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి మనకి ఆబ్వియస్ గా కర్రీ కానీ ఏది చేసుకున్నా టేస్ట్ కూడా మారిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు ఒక కొత్త వెరైటీ తిన్న ఫీల్ ఉంటుంది, సీజనల్ గా దొరికినవి మనం వాడుకున్న ఇది ఉంటుంది కాబట్టి చక్కగా అలాంటివన్నీ ట్రై చేయండి. ఇలాంటివన్నీ చిన్న చిన్నగా రాసి పెట్టేసుకుంటే ఐడియా సీజనల్ గా మనకు దొరికినప్పుడు వాటిని ఏంటంటే మనం వాడుకోవచ్చు. సో ఆ టేస్ట్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అండి. సో ఇది ఇంకొంచెం వేగాలండి, ఇది కొంచెం. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: పొడి చర్మం ఉన్నవారు రోజు స్నానం చేసిన తర్వాత ఒంటికి ఆలివ్ ఆయిల్ రాసుకుంటూ ఉన్నట్లయితే డ్రైనెస్ తగ్గి స్కిన్ మృదువుగా ఉంటుంది. సో ఇక్కడ ఉసిరి తురుము వేగిపోయింది. ఓకే, మరి మీరు చిట్కా కూడా చూసేసారు కదా. ఓకే అండి. సో ఇప్పుడు సో పండుమిర్చి, సో కలరే సూపర్ గా ఉంది. సో చక్కగా ఇవి మంచి సైజులో అంటే చిన్న సైజులో కట్ చేసేసుకుంటే బాగుంటుంది.
యాస్టీస్ గా ఫుల్ పండుమిర్చి యాడ్ చేసినా మనము దానికి ఎక్కువ టేస్ట్ యాడ్ చేయలేం కాబట్టి అది తింటాం కష్టం. సో కాబట్టి ముక్కలుగా ఉంటే మనం బయట తినేప్పుడు ఒకటి అలా ఒక్కొక్క ముక్కగా మనం తినేసి. సో దీంట్లోనే సో పులిహోర కాబట్టి కొంచెం పసుపు, ఓకే, అలాగే రుచికి సరిపడా ఉప్పు. సో మనం తీసుకునే రైస్ క్వాంటిటీ చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో జనరల్ గా మనం పులిహోరలు అనేసరికి ఎప్పుడు పులుపు మార్చుకుంటూ ఉంటాం. లైక్ అంటే ఉసిరి పులిహోర చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఉగాది టైంలో అలాగా. మామిడికాయ పులిహోర మనం అందరము చేసుకుంటాము, నిమ్మకాయ అండ్ అలాగే చింతపండు, ఇవి మనకి రెగ్యులర్ గా కామన్ గా చేసుకుంటారు. ఇంక ఈ మధ్య మనం కూడా చాలా రకాల పులిహోరలు చూపించాము. కాకపోతే ఏంటంటే కొద్దిగా వెరైటీగా ఇట్లా సీజనల్ గా దొరికే వాటితో మనము ఏది చేసుకుంటే బాగుంటుంది అని ఒక కొంచెం చిన్న ఆలోచన చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు మనకు పులిహోరలోనే ఈ పండుమిర్చి అనేది చాలా వెరైటీగా ఉంది. ఎందుకంటే నిజంగా ఇప్పుడు రాజుగారు చెప్పేదాకా నాకు కూడా ఐడియా రాలేదు. పండుమిర్చితో రైస్ ఐటమ్ అంటే మామూలుగా ఏదో గ్రైండ్ చేసి చేసుకోవచ్చు అనుకుంటాము, కానీ ఇట్లా పులిహోర కాంబినేషన్ లో ఇలాగా ఉసిరికాయ తురుము యాడ్ చేసి చేసుకోవడం మంచి ఐడియా. సో ఖచ్చితంగా ఇది నోట్ చేసుకొని ట్రై చేయండి. ఎలాగో మనకి ఇప్పుడు బోల్డ్ అని పండగలు వస్తూ ఉంటాయి. సో అలాగే ఏంటంటే మనకు ఇప్పుడు సీజనల్ గా కొన్ని పచ్చిశనగలు దొరుకుతాయి, సో కందిగింజకాయలు కూడా దొరుకుతాయి. సో ఇలాంటివి కూడా మనం మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటే, సో పులిహోర శనగలు ఎలాగో చాలా మంది యాడ్ చేస్తారు. సో వాటి బదులుగా ఇలా ఫ్రెష్ గా దొరికేటి కూడా యాడ్ చేసేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం కొత్త టేస్ట్ మన పులిహోరలోనే. సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఇప్పుడు చివరిగా సో రైస్ మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే, బాగా కలిపేసుకుంటాం. మనకి కొంచెం ఆ రైస్ కూడా మగ్గితే బాగుంటుంది ఆ పులిహోరలో. ఓకే, సో చాలా మందికి కూడా ఈ ఎండుమిరపకాయలు వీటితో పాటుగా సో వేయించిన పల్లీలు కూడా చాలా మందికి కంపల్సరీ ఇష్టం కదా. సో కొన్ని ఇవి కూడా యాడ్ చేసుకుంటాం. పులిహోర అనగానే ముందు పల్లీలే చాలా మంది అవే వెతుకుతారు. ఓకే అండి, సో ఇవి కూడా ఒకసారి కలిపేసి మనం బౌల్లోకి తీసేసుకున్నాం. చూడడానికి బాగుంది, రెడ్ డిష్ కలర్ లో మిరపకాయలు కనిపిస్తూ. సో జనరల్ గా మనకి ఎప్పుడు పులిహోరలో అయినా అదే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే చాలా డామినెంట్ గా పండుమిర్చి కనిపిస్తుంది అనమాట. ఓకే అండి, ఓకే, సో పులిహోర రెడీ. వావ్, చూసారు కదండి, చక్కగా వెరైటీగా పండుమిర్చి ఉసిరి పులిహోర రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పండుమిర్చి ఉసిరి పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉసిరికాయ తురుము, పండుమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పండుమిర్చి ఉసిరి పులిహోర రెడీ. ఓకే అండి, మరి పులిహోర తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. బాగుంది. కొంచెం ఆ పండుమిర్చి అంటే కట్ చేసేసాం కదా, సో ఆ కొంచెం అంటే కమ్మదనం అనేది కొంచెం యాడ్ అయింది. ఉసిరి పులుపు బాగా ఉంది. అంటే చక్కగా మనము నిమ్మకాయ పులిహోర కానీ చేసుకుంటే ఎక్కువ పులుపు, కొంచెం మంది ఎక్కువ పులుపుతో చేసుకుంటారు కదా, సో ఇది కూడా సేమ్ అలాగే వచ్చేసింది. అండ్ జనరల్ గా చాలా మంది అనుకుంటూ ఉంటారు అంటే ఉసిరి వేస్తే కొద్దిగా పచ్చదనమో వగరు ఏదో వస్తుంది, కానీ ఇక్కడ మనం చక్కగా వేయించుకున్నాం కాబట్టి ఆ పులుపు టేస్ట్ అనేది చాలా బాగుంది రైస్. అంటే ఆ పులుపు ఉసిరి పులుపు అన్నట్టుగా తెలుస్తుంది లైట్ గా. అవును, అంతకుమించి మనకు ఆ ఒగరు లాంటిది ఏమీ లేదు. సో బాగుంది రాజు గారు ఈ ఐడియా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చక్కగా ఇలా సీజనల్ గా దొరికే ఇలా పండుమిర్చి ఉసిరికాయ ఈ కాంబినేషన్ కూడా మనం పులిహోర ట్రై చేయొచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చలికాలంలో పెదాలు ఎక్కువగా పగులుతూ ఉంటాయి. అలాంటప్పుడు యాపిల్ గుజ్జులో కొద్దిగా తేనె కలిపి పెదాలకు రాసుకుంటూ ఉన్నట్లయితే పెదాలు మృదువుగా మారతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్నాక్ చూడబోతున్నాం. అందరికి ఫేవరెట్ స్నాక్, అదేంటంటే గోబీ సమోసా. మరి గోబీ సమోసా తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
సో ఇప్పుడు గోబీ సమోసా. అవునండి. సో సమోసాలో చాలా రకాల స్టఫింగ్ మనము చూపించాం కూడా. సో ఇప్పుడు ఇందులో గోబీ స్టఫింగ్ ఎక్కువగా అంటే మనకు ఆ గోబీ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో దాని టేస్ట్ లో ఏంటంటే కొంచెం చట్పటా కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఓకే. సో చాలా బాగుంటుంది ఇది కూడా. సో దీనికి కూడా బంగాళదుంప బేస్ ఉండాలా? లేదండి, ఓన్లీ గోబీతోనే. ఓన్లీ గోబీ. ఓకే. ఓకే, మరి గోబీ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, మైదా 1 కప్పు, వాము 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. సో రాజ్ గారు, దీనికి ఫస్ట్ ఏమన్నా స్టఫ్ రెడీ చేసుకోవాలా మనం? మెయిన్గా ఏంటంటే ఫస్ట్ మనం పిండి కలిపేసుకోవాలి. అంటే ఇది కాసేపు మనకు కొంచెం ఫర్మెంట్ అయితే బాగుంటుంది. సో నేను రెడీ చేసి పెట్టాను. సో దాంట్లో ఏంటంటే మైదా, కొంచెం ఉప్పు, వాము, కొంచెం కాచిన నూనె వేసాము కొంచెం మనకు క్రిస్పీ రావడానికి. సో బాగా కలిపేసి తర్వాత వాటర్ వేసేసి మనం సో ఇలా ముద్దలా రెడీ చేసుకోవాలండి. సో ఇది కాసేపు నానితే మనకి బాగా వస్తుంది. ఓకే, ఇది రెడీ చేసి పెట్టాను. సో ఇప్పుడు మనం స్టఫ్ మిక్స్ చేసుకుందామండి. కుక్ చేయటం ఏం లేదు, డైరెక్ట్ గానే ఈజీగా చేసుకోవచ్చు. ఓకే. సో అంటే గోబీ ఒకటి ఉడికించేసి పెట్టేసుకుంటే మనము దీన్ని డైరెక్ట్ గా ఇంకా పొయ్యి మీద ఏం వేయించకుండా జనరల్ గా కలిపేసేసుకోవచ్చు. ఓకే, సో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి నూనె వేడి పెట్టేసుకుందాం. సో దీంట్లో ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకున్నాం. అంటే మనకు స్టఫింగ్ ఈజీగా ఉండాలి కదా. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సో కొద్దిగా కారం, సో కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొద్దిగా నిమ్మరసం అండి, సో డీప్ ఫ్రైకి ఆయిల్ అండి, సఫలా ఎడబుల్ ఆయిల్. ఓకే. సో ఇది సఫలా ఎడబుల్ ఆయిల్ మనకు కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే లైట్ గా ఉంటుంది. సో ఈ రోజు ఇక్కడ డీప్ ఫ్రైకి మనం సఫలా ఎడబుల్ ఆయిల్స్ వాడుతున్నాము. ఓకే, సో నూనె వేడి అవుతూ ఉంటుంది. ఓకే. సో ఈలోగా స్టఫింగ్ రెడీ చేసేస్తాం. సో నిమ్మరసం తర్వాత కొత్తిమీర. ఓకే. సో జనరల్ గా మనము బంగాళదుంప అవి ఉడికించుకుంటాం కదా, అట్లాగే ఇక్కడ గోబీ కూడా కొంచెం ఇట్లా చేత్తో మెదిపితే కొద్దిగా అట్లా మెత్తగా అయ్యేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనము మళ్ళీ ఏమి టాస్ చేసుకోవట్లేదు కాబట్టి. సో మిగతాదంతా కూడా మనము డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి చక్కగా ఆ వేడికి కొంచెం అది సరిపోతుంది. అంతే, ఆ దాంట్లో వేసిన ఉప్పు కారాలు అంతా కూడా మనకి గోబీకి బాగా పట్టేస్తాయి. ఇది జనరల్ గా ఆలు దానికంటే కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనుకుంటా. ఎందుకంటే దానికి మనం పోపు వేసుకొని అట్లా కొంచెం టాస్ చేస్తాం కదా. సో ఎక్కడ బాగా కలిపేసుకోవాలండి. సో రాజు గారు మీరు కలిపేస్తుండండి, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. జలుబు ఎక్కువగా ఉన్నట్లయితే తాజాగా ఉన్న అల్లం ముక్కని ఉప్పులో అద్ది తింటూ ఉన్నట్లయితే మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఈ సమోసాలు మనకి ఈజీనే చుట్టుకోవటం. చిన్న సమోసాలు ఇలాంటివంటే కొంచెం టెక్నిక్ కావాలి. ఈ నార్మల్ సమోసాలకు అంత అక్కర్లేదు. మనకి జస్ట్ ఏంటంటే ఆ పిండి అనేది కొంచెం బాగా ముందు చేసి పెట్టుకుంటే అది కొంచెం నానితే మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, సాఫ్ట్గా ఉంటుంది, క్రిస్పీనెస్ వస్తుంది. కాబట్టి అదొకటి ముందు రెడీ చేసుకుంటే సరిపోతుంది. సో కొద్దిగా పొడిపిండి. ఓకే. సో ఒక చపాతీ చేసుకొని 2 సమోసాలు చుట్టేసుకోవచ్చా మనం? ఎస్ అండి. సో కొంచెం మనకు కావాల్సిన వెడల్పు వచ్చిన తర్వాత దీన్ని కొంచెం ఓవెల్ షేప్లోకి చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం మధ్యలో కట్ చేస్తున్నాం. ఓకే అండి. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం సమోసాలో చుట్టేసుకోవాలి. సో ముందుగా ఏంటంటే సో ఈ అంచులోకి వాటర్ పెట్టేసుకుంటాం. సో దీన్ని ఇలా మధ్యలో పట్టేసుకొని ఓవర్లాప్ చేస్తామండి. సో ఇక్కడ కొంచెం మనం స్టార్టింగ్ పాయింట్లో నొక్కేసేయాలి. సో మిగతాది కూడా కొంచెం అలా ప్రెస్ చేస్తే విడిపోకుండా ఉంటుంది. అంటే స్టఫింగ్ ఉంటుంది కాబట్టి మనకు సో కొంచెం జాగ్రత్త కదా, ఒకటి క్లోజింగ్ అనేది బాగుండాలి.
సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోబీ. గోబీ. ఓకే, సో వీటికి కూడా తడి చేసుకొని, సో ఈ జాయింట్ ఉంది కదండి, సో అక్కడ ముందు మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. ఓకే. ఓకే, దాని తర్వాత ఇలా ఓవర్లాప్ వస్తుంది. సో ఇలా గట్టిగా నొక్కేసుకుంటే మనకు సో సమోసా అనేది రెడీ అండి. సో కరెక్ట్ మనకు కావాల్సిన షేప్ వచ్చేస్తుంది. సో ఇలా ఫోల్డింగ్తో. అవును. సో ఇలా మనకి ఎన్ని కావాల్సో అన్ని మనం రెడీ చేసేసుకోవచ్చు. అండ్ చక్కగా ఇందులో వాము అది కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి తినేటప్పుడు ఆ వాము టేస్ట్ కూడా తెలుస్తూ ఉంటుంది. సో రెండు రకాలుగా ఒక టేస్ట్ యాడ్ చేస్తుంది, కొంచెం డీప్ ఫ్రై కాబట్టి మనకు ఈజీగా డైజెస్ట్ కావడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇలాంటివి చిన్న సమోసాలు కాకుండా కొంచెం ఇట్లా పెద్ద సమోసా అయితే మనకి కొంచెం ఫిల్లింగ్ గా అట్లా బాగుంటుంది, ఎందుకంటే ఆ లోపల స్టఫ్ కూడా మనకి టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో జనరల్ గా గోబీ అనగానే ఎక్కువ అందరూ పరోటా అదే గుర్తొస్తుంది. సో కానీ ఇక్కడ సమోసాలో కూడా చక్కగా ఇలా ఈజీగా అంటే ఎక్కువ కుక్ చేసే పని లేకుండా హ్యాపీగా చేసేసుకోవచ్చు. సింపుల్ గానే ఉంటే చాలా మంది ఇష్టపడతారు కదా. సో అంటే కిచెన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా. ఓకే, సో వీటిని ఏంటంటే కొంచెం స్లో ఫైర్ లో మనం ఇది ఫ్రై చేసుకోవాలండి. సమోసాలు ఎప్పుడైనా కొంచెం ఇట్లా మునిగేలాగా మనం నూనె వేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది, ఈవెన్ గా మనకి ఫ్రై అవుతుంది. కొంచెం ఇలా చిన్న చిన్న నురుగులు వచ్చేట్టుగా అంటే ఆ స్టేజ్ లో మనం యాడ్ చేసుకుని కొంచెం మెల్లిగా అలా పెంచుకోవాలి. సో అప్పుడు మనకు బాగా ఫ్రై అవుతుందండి, మంచిగా క్రంచినెస్ అనేది వస్తుంది. సో లేకపోతే పైన మనకు తొందరగా వేగిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది పిండి అనేది, మైదా. అవును. సో ఎలాగో స్టఫ్ మనం కుక్ చేసుకుంటాం కాబట్టి అది ప్రాబ్లం ఉండదు. ఈ పైన పిండి కూడా మనకి ఏంటంటే మొత్తం ఈవెన్ గా క్రంచీగా ఫ్రై అయితే బాగుంటుంది కాబట్టి మరీ హైలో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ లో కొద్దిగా చూసుకుంటూ చేసుకుంటే మంచి కరకరలాడే. సో కొంచెం టైం తీసుకుంటుంది కదా. సో ఈ లోపు నేను కార్వింగ్ రెడీ చేస్తాను. ఓకే, సో క్యారెట్స్ తో బర్డ్ చేస్తున్నానండి. ఓకే. సో ఇంకో క్యారెట్ నుంచి వింగ్స్ తీస్తున్నాం. సో ఇక్కడ వరకు హెడ్ అండి. ఓకే. సపరేట్ చేసేయాలా? ఏదండి? హెడ్. హెడ్ సపరేట్ పెడుతున్నాను. సో ఇక్కడ వస్తుంది మనకు హెడ్. ఓకే. సో దీంట్లోంచి వింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో రెండింటిని ఇలా కలిపేసి పట్టేసుకుని మనం సో ఒకవైపు జిగ్జాగ్. ఓకే, సో వింగ్స్ కూడా రెడీ, తీసేసుకోవచ్చు. ఓకే, సో సమోసా రెడీ. సో ఇక్కడ ఇవన్నీ అటాచ్ చేసేసుకున్నాం. సో ముందుగా హెడ్. ఓకే. సో టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేద్దాం. నెక్స్ట్ వింగ్స్ అండి. ఓకే, తర్వాత ఇక్కడ కొంచెం ఇలా ట్రిమ్ చేసేసుకుంటే దాంట్లో కలిసిపోయినట్టుగా ఉంటుంది. సో ఇటువైపు కూడా సేమ్ అలాగే. ఓకే. సో ఇది వేరే వేరే దాంతోనైనా చేసుకోవచ్చా? వెజిటబుల్స్ కాంబినేషన్? వెజిటబుల్స్ వేరే ఏదైనా చేసుకోవచ్చు. లాంగ్ బ్రింజాల్ చేసుకోవచ్చు, రాడిష్ తో వస్తుంది. ఓకే. సో మనకు నచ్చిన వెజిటబుల్స్ కీరాతో చేసుకోవచ్చు. ఓకే. ఓకే, సో రెడీ అండి. ఓకే. సో ఐస్ పెట్టడానికి ఇక్కడ చిన్నగా హోల్డ్ చేసుకోవాలి. ఓకే. సో ఇది ప్యారెట్ రాజు గారు? సో ప్యారెట్ లాగా ఉంటుంది. ప్యారెట్ లాగా.
ఓకే. సో మనం ఇదివరకు చాలా వెరైటీగా అంటే ఒక దాంట్లోంచే ప్యారెట్ చూపించారు కదా, ఇది డిఫరెంట్ ప్యారెట్ అన్నమాట. బాగుంది. సో దీనికి ముక్క వచ్చేసి మిరపకాయల నుంచి పెడుతున్నాను. ఓకే ఓకే. సో ఇక్కడ టూత్ పిక్ పెట్టేసి దానికి ఇది గుచ్చేసేయాలండి. సో ఐస్ వచ్చేసి మిరియాలు పెడుతున్నాను. కొంచెం ఆ హెడ్ రౌండ్ గా షేప్ చేసుకుంటే మనకంతా కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. కొంచెం కష్టం అనిపించినట్టే కొంచెం ఓవెల్ షేప్ అది రెడ్ పైన మన క్యారెట్ కొంచెం ట్రిమ్ చేసుకుని అది పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ చిన్నగా స్టాండ్ ఇస్తున్నాను. ఓకే. ఓకే అండి. ఓకే. సో రెడీ. నైస్. బాగుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి కార్వింగ్ రెడీ అండ్ సమోసా కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు గోబీ సమోసా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ సమోసా తయారు చేసే విధానం: ముందుగా మైదా పిండిలో ఉప్పు, వాము, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన కాలీఫ్లవర్, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. వీటిని మధ్యకు కట్ చేసి కోన ఆకారంలో చుట్టుకొని మధ్యలో సమోసా మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గోబీ సమోసా రెడీ. ఓకే అండి, మరి గోబీ సమోసా తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఇంకా టేస్ట్ చూసేస్తాము. సో టేస్ట్ చూడండి రాజు గారు. టేస్టీగా ఉంది. సో జనరల్ గా ఇలా సమోసాలు, బజ్జీలు ఇలాంటివన్నీ చాలా మంది రోడ్ సైడ్ ఫుడ్ అంటే బాగా అలవాటు. సమోసాలు కానీ బజ్జీలు అలా వెళ్ళి తినేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే ఏ ఆయిల్ వాడతారో తెలియదు. సో మనం ఇంట్లో తయారు చేసుకుంటే మనం శుభ్రంగా అంటే మనం వంటకు వాడుకునే ఆయిల్ మనం చూసి తెచ్చుకుంటాం కాబట్టి సో అలాంటి ఆయిల్లో మనం ఇంట్లోనే హైజీనిక్ గా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే మీరు అన్నట్టు ఆ రోడ్ సైడ్ ఫుడ్ అంత హైజీనిక్ కాదు. అండ్ మనం రోజు న్యూస్ లో కూడా చూస్తూ ఉంటాం, ఆయిల్స్ అన్ని ఏవేవో కల్తీ నూనెలు వాడేస్తున్నారు. వాటి వల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా ఇబ్బంది. సో అలాంటివి ఏవి లేకుండా చక్కగా ఇంట్లో హ్యాపీగా మనము అంటే మనకి నచ్చిన ఆయిల్ తెచ్చుకుంటాం కాబట్టి వాటిలో హ్యాపీగా ఫ్రై చేసేసుకుని ఫ్రెష్ గా తీసుకోవచ్చు. ఆ ఫీల్ అనేది వేరేగా ఉంటుంది. సో బయట సైడ్ ఏంటంటే మనకు రీయూజ్ కూడా చేస్తూ ఉంటారు. సో మనం అలా కాకుండా ఇంట్లో మనం చేసుకుంటాం కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. సో ఆయిల్ అంటే డీప్ ఫ్రైస్ అనేవి ఎక్కువ బయట తినకుండా మనం చక్కగా ఇంట్లోనే అన్ని రకాలు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. అండ్ ఐడియా లేకపోతే చక్కగా ఇలా మా ప్రోగ్రామ్ చూస్తుంటే మేము రాజుగారు కొత్త కొత్త ఐడియాస్ ఇస్తూ ఉంటారు, ఎలా చేసుకోవాలి, సింపుల్ రెసిపీస్. సో ఇలాంటివన్నీ కూడా హ్యాపీగా ఇంట్లో చేసుకుని హైజీన్ గా తినేయొచ్చు. మనం హెల్త్ కూడా ఉంటుంది అండ్ అలాగే టేస్ట్ కూడా మనము ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఉప్మా రవ్వ ఎయిర్ టైట్ కంటైనర్ లో పోసి ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకున్నట్లయితే రవ్వ పురుగు పట్టకుండా ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉంటుంది. ఓకే అండి, మరి ఊరించే వంటలో ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు స్వరూప. స్వరూప గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? లక్ష్మి అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సేమ్ ప్లేస్. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి. ఇద్దరు ఫ్రెండ్సా? ఓ, సో ఇద్దరు హైదరాబాద్ లో అంటే ఒక దగ్గరే ఉంటారా లేకపోతే డిఫరెంట్ ఏరియాస్? అంతే. ఓ, సో ఎలా ఫ్రెండ్స్ అంటే ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరు? మేమా ఒక ఆంటీ తోటి పరిచయం. ఒక ఆంటీ తోటి పరిచయం అయింది, అదే అలా కంటిన్యూ అయిపోయింది. వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ అండి. సో చూద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్? చూద్దాం. ఓ నైస్, చిక్కుడుకాయలు. సో చిక్కుడుకాయలు అన్నమాట ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో చిక్కుడుకాయలతో చక్కగా ఫ్రై చేసుకున్నా కర్రీ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది కదా. అవునండి. అండ్ మంచి ఫైబర్ కూడా ఉంటుంది చిక్కుడుకాయల్లో. సో ఈరోజు మీ ఇద్దరు కూడా చక్కగా చిక్కుడుకాయతో ఏమన్నా కొంచెం వెరైటీగా చేయడానికి ట్రై చేయండి.
సో రొటీన్ గా కాకుండా కాస్త వెరైటీగా ఆలోచించండి. నేను టైమర్ ఆన్ చేస్తాను. ఓకే సో ఎవరికి ఫస్ట్ రెసిపీ పేరు తడితే నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఓకే అండి. సో టైమర్ ఆన్. మీరు కూడా థింక్ చేయటం స్టార్ట్ చేయండి. సో ఏం చేస్తారు మీరు? చిక్కుడుగాయ ఊరగాయ చేస్తారు. సో ఫస్ట్ స్వరూప గారు మీరే చేసేయాలి. ఓకే 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 అండి. మరి చిక్కుడుకాయ ఊరగాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిక్కుడు ఊరగాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు 1/2 కిలో, మెంతి పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 1/2 కప్పు. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో స్వరూప గారు స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ మనం చిక్కుడుకాయలు వేయించాలా? ఫస్ట్ చిక్కుడుకాయలు వేయించాలి. కొద్దిగా ఆయిల్ పోసి. సరిపోతుంది అంత? కొంచెం సరిపోద్దండి. మనము పోపు వేసుకుంటాం కదండి. మళ్ళీ చిక్కుడుకాయలు ముక్కల్లాగా కట్ చేసి కొంచెం దూరగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. సో జనరల్ గా మనకి పల్లెటూళ్ళలో అలాగా చిన్న చిన్న చిక్కుడుకాయలు దొరుకుతాయి. వాటిని డైరెక్ట్ గా ఫ్రై చేసేసి అలాగా మనము పచ్చడి చేస్తూ ఉంటారు. సో మనకి అవి అందుబాటులో లేనప్పుడు ఇలాగా మామూలు మనకు దొరికిన చిక్కుడుకాయలైనా కట్ చేసి చేసుకోవచ్చు అనుకుంటా. కొద్దిగా ఇట్లా డీప్ ఫ్రై లాగా అయ్యేదాకా కొంచెం పచ్చిదనం అంతా పోవాలి. పచ్చిదనం అంతా వాసన అనేది పోవాలండి. దాన్ని ఇప్పుడు ఇది నిలువ ఉంటుందా మనకి? ఉంటుందండి. మన ఫ్రిడ్జ్ లో 3 months దాకా ఉంటుంది. ఇది నిలువ పెట్టేసుకుంటాం. ఓకే ఓకే. కొద్దిసేపు సిమ్ లో పెట్టి ఇది వేగనివ్వండి. అప్పటిదాకా ఆయిల్ పోసుకొని పోపు పెట్టేసుకుందాం. ఓకే. సిమ్లోనే పెట్టండి. ఆయిల్ వేసుకుంటున్నామండి. ఓకే. సో ఇక్కడ కొంచెం ఎక్కువ నూనె వేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ నూనె వేసుకోవాలి. ఓకే. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. ఓకే. సో జనరల్ గా చిక్కుడుకాయని బాగా ఇట్లా డీప్ ఫ్రై అంటే ఎక్కువ నూనెలో అలా వేయించుతారు కదా, దీనికి అలా అక్కర్లేదా? అక్కర్లేదండి. ఓకే. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలండి ఇందులో. సో వెల్లుల్లి కొంచెం అట్లా దంచి వేసుకున్నా కూడా మనకి టేస్ట్ బాగుంటుంది కదా. బాగానే ఉంటుంది. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి. ఓకే. అది సరిపోద్ది దానికి మనకు. తర్వాత ఆవాలు జీలకర్ర. ఓకే. అది ఆపేసేయండి. ఆపేనా? పచ్చళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారా మీరు? అవునండి. అన్ని మీరే చేసేస్తారు ఇంట్లో? నేనే కొనుక్కోనండి. ఏ పచ్చడైనా సరే ఇవన్నీ మా వారికి నచ్చదండి. ఇంట్లోనే చేసుకొని కొన్నవి మీ వారికి నచ్చదు కాబట్టి చక్కగా అన్ని ఇంట్లోనే చేసుకుంటాను. వెరీ గుడ్. సో సీజన్ లో మనకు చక్కగా ఇట్లా పండు మిర్చి, ఉసిరికాయలు, ఉసిరికాయ, టమాటా పచ్చడి ఏదైనా కూడా మీరే చేసేస్తారు. ఆపేసి పప్పులు ఇంకేం అక్కర్లేదా దీంట్లో? పప్పులు ఏం అవసరం లేదండి. ఓకే ఓకే. ఇది చల్లారినాక, సో ఇది చల్లారితే అప్పుడు దీంట్లో మిక్స్ చేసుకోవాలా? ఇది చల్లారినాక దీంట్లో ఉప్పు కారం అన్ని కలుపుకోవాలండి. ఇక్కడ దింపేసుకొచ్చేది. ఇది ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం అక్కడ పెట్టేసింది. ఫస్ట్ ఉప్పు సరిపడంత. ఓకే. కారము 2 టేబుల్ స్పూన్, పసుపు. ఓకే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి సరిపడంత. అదేంటి? మెంతుల పొడి. దీనికి సరిపడంత క్వాంటిటీ. తర్వాత జీలకర్ర పౌడర్ అండి ఇది. ఓకే. సో మనకి గుజ్జు అంతా కూడా దీనివల్ల వచ్చేస్తుంది అండి. ఓకే. నెక్స్ట్ నిమ్మరసం అండి. సో కొంచెం పులుపు కూడా. కొంచెం పులుపు కూడా దానికి టచ్, లాస్ట్ ఫైనల్ టచ్. అంతా అయినాక కలుపుకోవాలి. సో మీరు పచ్చళ్ళని పట్టడం ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మీరే సొంతంగానా లేకపోతే? ఇట్లానే ఈటీవీ ప్రోగ్రాంలలో ఇలా చూసి అన్ని నేర్చుకోవడానికి ట్రై చేశారు. సో ఇది వేసేద్దామా దాంట్లో? ఫైనల్ టచ్ అది. సో మొత్తం వేసేయండి, మొత్తం వేసేయండి.
సో ఇది మనకి అంటే ఎంతసేపు ఊరినిచ్చి మనం తింటే ఒక బాగుంటుంది? 1 డే ఉండాలండి. ఫుల్ 1 డే. ఫుల్ 1 డే ఉండాలి. నెక్స్ట్ డే తింటే బాగుంటదండి. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే సూపర్ గా ఉంటదండి. సూపర్ గానా? మీకు పచ్చళ్ళు బాగా ఇష్టమా? ఇష్టం అండి. ఓ సో ఫైనల్ టచ్ అయిపోయిందండి. ఫైనల్ టచ్ బాగున్నది దీంట్లో. సో ఒక 1 డే అయితే మనకి దీని టేస్ట్ నెక్స్ట్ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఓకే, ఏదైనా చేసుకోవచ్చండి. గోరు చిక్కుడు చేసుకోవచ్చు, దొండకాయ పచ్చడా బాగుంటుందా? అది కూడా బాగుంటదండి. ఇది ఒక 1 డే ఇట్లా ఊరనిస్తే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మనకి నెక్స్ట్ డేకి. రెడీ అండి చిక్కుడు ఊరగాయ. ఓకే అండి, మరి చిక్కుడు ఊరగాయ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు ఊరగాయ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి చిక్కుడుకాయ ముక్కలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు వేసి వేయించాలి. వేయించిన చిక్కుడుకాయ ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే చిక్కుడు ఊరగాయ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. పెరట్లో గాని కుండీల్లో గాని గులాబీ మొక్కలు పెంచినట్లయితే మనం ఇంట్లో వాడేసిన ఉల్లిపాయ పొట్టుని, బంగాళదుంప తొక్కల్ని ఆ మొక్కలకి వేసినట్లయితే అవి ఏపుగా పెరుగుతాయి. ఓకే అండి, మరి చిక్కుడు ఊరగాయ తయారీ విధానం చూసారు కదా. సో లక్ష్మి గారు రెడీయా? రెడీ. సో లక్ష్మి గారు మీరేం చేస్తారు? చిక్కుడు కొబ్బరి పాలు కర్రీ. చిక్కుడు కొబ్బరి పాల కూర చేస్తారా? ఓకే. ఓకే అండి, మరి చిక్కుడు కొబ్బరి పాల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిక్కుడు కొబ్బరి పాల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు 1/2 కిలో, కొబ్బరి పాలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మెంతి కూర 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి చిక్కుడు కొబ్బరి పాల కూర తయారీకి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో లక్ష్మి గారు మొదలు పెడదామా? మొదలు పెడదాం. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. పోపేం లేదా ఇందులో? కరివేపాకు ఒకటేనా? ఆవాలు, జీలకర్ర అవి ఓకే. ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొబ్బరి పాలు ముందు మనం రెడీ చేసి పెట్టేసుకోవాలా? రెడీ చేసి పెట్టుకోవాలండి. చిక్కగా ఉండాలా లేకపోతే కొంచెం పలుచగా చేసుకోవాలా? చిక్కగా ఉంటేనే బాగుంటుంది. చిక్కగా చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్. ఓ, అల్లం పచ్చిమిర్చి పేస్ట్. సో పచ్చిమిరపకాయలు మళ్ళీ ముక్కలు వేసుకుని పేస్ట్ కూడా అంటే పాలు స్వీట్ ఉంటాయి కదండి, కొంచెం ఘాటు ఎక్కువ ఉంటే బాగుంటుందా? సో కొబ్బరి పాలు మనం ఫస్ట్ టైం గ్రైండ్ చేసినవే మనం దీనికి వాడేసుకోవాలి. ఓకే. చిక్కుడుకాయలు సో ఉడికించేసారా? ఉడికించి పెట్టండి. సో ఇది కొంచెం మన గ్రేవీ టైప్ లో వస్తుందా అండి? అవునండి, కొంచెం గుజ్జు ఎక్కువ లాగా. పాలు పోసుకుంటాం. పాలు పోసేసుకుంటాం. ఇందులో ఏమైనా పేస్ట్లు అవి యాడ్ చేసుకుంటామా? ఇంకా ఏముండదా? గరం మసాలా పొగటి ఒకటి వేసుకుంటాం అంతే. మెంతి ఆకు. సో కొద్దిగా ఈ మేతి ఫ్లేవర్ కూడా బాగుంటుందా మనకి? ఓకే. ఈ రెసిపీ మీరే ట్రై చేశారా ఇలా కొబ్బరి పాలు కాంబినేషన్ లో? అవునండి. ఎందుకు అలా ఐడియా వచ్చింది మీకు కొబ్బరి పాలు యాడ్ చేయాలని? అంటే జనరల్ గా కొబ్బరి పాలు ఎక్కువ రైస్ ఐటమ్స్ కి ఇట్లా పలావులో ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, అంటే కూరల్లో వేస్తారు. బట్ ఈ చిక్కుడుకాయ కాంబినేషన్ లో వెరైటీగా ఉంది. ఎక్కడైనా చూసారా లేకపోతే? లేదండి, లేదు, మీరే ట్రై చేశారు. సరిపడా ఉప్పు, పసుపు వేసుకుంటాం, కారం వేసుకుంటాం. ఓకే. సో మీరు అందరూ రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారా? కలుస్తామండి. అంటే కిట్టి పార్టీలు ఇలాంటివి ఉన్నాయా? లేవండి, అలాంటివి లేవు. స్టిల్ రెగ్యులర్ గా కలుస్తామండి. ఎంతమంది ఉన్నారంటే ఇట్లా ఏమైనా ఒక గ్రూప్ ఉన్నారా? ఉన్నారండి గ్రూప్. ఎంతమంది? ఒక 10 మెంబర్స్ దాకా. 10 మెంబర్స్ దాకా. సో కొంచెం ఏమైనా అకేషన్స్ ఇలాంటి వాటిలప్పుడు కలుస్తామండి. ఓకే ఓకే. మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా లేకపోతే? లేదండి, నేను హౌస్ వైఫ్. మీరు హౌస్ వైఫ్. ఓ, సో ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు స్వరూప గారు ఇంట్లో?
చేస్తానండి, అదొక వర్క్ ఇదొక వర్క్ అన్ని హ్యాండ్ వర్క్ చేస్తూనే ఉంటా. హ్యాండ్ వర్క్ చేస్తా. ఇంట్లో ఖాళీగా అయితే ఉండను. టైలరింగ్ కొంచెం టచ్ ఉంది, ఇంట్లో చేసుకునే ఉంటా. సో ఏదో ఒకటి చేసుకుంటా టైం పాస్ అనేది. సో పిల్లలు ఎంతమంది మీకు? పిల్లలు లేరు. నేను మా వారు. మీ వారు. సో ఆయన ఏం చేస్తుంటారు? రెడీ ల్యాబ్ లో చేస్తాడండి. పేరు శ్రీధర్ అండి. హాయ్ చెప్పండి. ఓకే శ్రీధర్ గారు హాయ్. సో మీకు ఎంతమంది పిల్లలు లక్ష్మి గారు? వాళ్ళు ఏం చదువుతున్నారు? బాబు 5th క్లాస్ అండి, అచ్యుత్. పాప 2nd క్లాస్ సౌజన్య. హాయ్ చెప్పండి. ఓకే సో అచ్యుత్ సౌజన్య మీ ఇద్దరికి కూడా హాయ్. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? సివిల్ కాంట్రాక్టర్. ఆయన పేరు శ్రీనివాస్. సో అన్ని తింటారా చక్కగా మీ పిల్లలు చేసేవన్నీ కూడా? అన్ని తింటారండి. ఎక్కువ నాన్ వెజ్. సో వెజిటేరియన్ కూడా బాగుంటుంది, అలవాటు చేయండి. వాళ్ళ అమ్మాయి చాలా క్లోజ్ అండి. వీళ్ళ అమ్మాయా? ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటుంది. ఓ నైస్ నైస్. సో నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం దీంట్లో పాలు. సో ఈ కొబ్బరి పాలు మనము కొంచెం చిక్కగా తీసుకుంటే బాగుంటుంది. సో రైస్ లోకి ఏంటంటే మనం ఉడికించేస్తాం కాబట్టి కొద్దిగా పల్చగా చేస్తూ ఉంటారు అందరూ. అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అలాగా. సో ఇక్కడ కర్రీలో కాబట్టి చక్కగా చిక్కగా అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశారు. సో మనం తీసుకునే చిక్కుడుకాయల క్వాంటిటీని బట్టి మనము కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి, అంతేగా? కొంచెం మగ్గాల ఇది సిమ్లో పెట్టి చూద్దామా లక్ష్మి గారు? ఓ నైస్. ఇందాక పాలు పోసినప్పుడు చక్కగా తెల్లగా ఉంది, మొత్తం మంచి గ్రేవీ. ఓకే. సో మనకి కొంచెం ఆ కొబ్బరి పాలు ఆ కమ్మదనం అనేది తెలుస్తూ ఉంటుందా దీంట్లో? ఓకే నైస్ నైస్. సో రెడీ? లాస్ట్ కొత్తిమీర వేసేసి. సో రెడీయా? రెడీ. ఓకే ఓకే అండి, మరి చిక్కుడుకాయ కొబ్బరిపాల కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు కొబ్బరిపాల కూర తయారు చేసే విధానం. ముందుగా చిక్కుడుకాయలు తరిగి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చిక్కుడుకాయలు, మెంతి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొబ్బరి పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆపై గరం మసాలా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు కొబ్బరి పాల కూర రెడీ. ఓకే అండి, మరి చూసారు కదా చిక్కుడుకాయతో 2 వంటల్ని కూడా. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేసి ఏది ఎలా ఉందో చెప్పేస్తారు రాజు గారు. సో రాజు గారు, ఒకటేమో కొబ్బరి పాల కాంబినేషన్ లో కూర, ఓకే, ఇంకొకటేమో ఊరగాయ. కూర చూసేదాన్ని ముందు. ఓకే. మంచి ఘాటు ఘాటుగా ఉంది. ఊరగాయ టేస్ట్ చూద్దాం. నిమ్మకాయ పులుపు అదంతా వేసారు కదా, కొంచెం మసాలా ఫ్లేవర్ లో కొంచెం కొడితే ఇంకా టేస్ట్ కూడా బాగా. మనం ఇప్పుడే పెట్టుకున్నాం కదా, కానీ ఇంకా అన్నంలో అట్లా అయితే ఇంకా మనకి ఆ టేస్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో బాగున్నాయి రెండు కూడా. అఫ్ కోర్స్ ఊరగాయలు మనకి ట్రెడిషనల్ గా వస్తున్నావు కాబట్టి దాంట్లో ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, అంటే మనం ఆ వెజిటబుల్ అనేది మార్చుకుంటూ పోతూ ఉంటే ఆ వెజిటబుల్ తాలూకు ఫ్లేవర్ కూడా దానికి యాడ్ అయ్యి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా మనకు అనిపిస్తూ ఉంటుంది. యా. సో సో ఇద్దరు బాగా చేస్తారండి. సో రెండు డిష్లు బాగున్నాయి. మెయిన్గా ఏంటంటే ఇది మీరు కొబ్బరి పాలు తీసుకున్నారు కదా, సో అలా మామూలు అంటే పాలు వేసినా ఇలా కొబ్బరి పాలు వేసినా కొంచెం స్పైసీగా లేకుండా చూసుకుంటే బాగుంటుంది. ఓకే. సో కొంచెం కమ్మగా ఉండాలి డిష్. మెయిన్గా ఆ పాలతో తీసుకునేది డిష్ వరకు ఓకే, బట్ ఇది కొంచెం స్పైసీగా వచ్చేసింది. కొంచెం ఆ ఘాటు ఒకటి తగ్గిస్తే మిగతా అన్ని ఓకే, చాలా బాగుంది. సో ఊరగాయ చెప్పనక్కర్లేదు, చాలా బాగుంది. సో కొంచెం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశారు కదా, బాగా వచ్చింది. ఓకే. సో ఈరోజు రెండిట్లోకి
సో ఊరగాయ బాగుంది. ఓకే, సో స్వరూప గారు విన్నర్ అన్నమాట. కంగ్రాట్యులేషన్స్. సో స్వరూప గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్. థ్యాంక్స్ అండి. సో లక్ష్మి గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళకి థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఓకే అండి, మరి చూసారు కదా ఊరించే వంటని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఎండు కొబ్బరి తురిమేటప్పుడు ఇది ఈజీగా రావాలి అంటే దీనిపై కొద్దిగా చల్లటి నీళ్లు చల్లి తురిమినట్లయితే తురుము ఈజీగా వచ్చేస్తుంది. ఓకే అండి, మరి వాటి 4 టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన పండు మిర్చి ఉసిరి పులిహోర, పండు మిరపకాయలు, ఉసిరి తురుము, రైస్, ఇంగువ అండ్ పల్లీలు, ప్రతి ఒక్కటి కూడా ఎంత చక్కటి ఫ్లేవర్ అండ్ రుచి ఇస్తుందో అంతే పోషక విలువలు ఇస్తాయండి. పండు మిర్చి కలర్ చూడండి, మంచి రెడ్ కలర్లో ఉంటుంది. అంత రెడ్ కలర్లో ఉన్న మిరపకాయల్లో ఎక్కువగా విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుందన్నమాట. సాధారణంగానే మనకు మిరపకాయల్లో విటమిన్ ఏ ఉంటుంది, పండు మిర్చిలో ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా చాలా మంచిది. నిమ్మ పండుతో పులిహోర చేసుకోవడం, చింతపండుతో చేసుకోవడం కంటే కూడా ఉసిరికాయతో పులిహోర చేసుకోవడం మరీ మరీ మంచిదండి. రైస్ బ్రౌన్ రైస్ చేసుకోవాలండి, బ్రౌన్ రైస్తో చేసుకుంటే ఇంకా మంచిది. సో ప్రతి ఒక్కటి కూడా ఉంది. ఇట్స్ అ కంప్లీట్ బ్యాలెన్స్డ్ డిష్. రైస్ ద్వారా కార్బోహైడ్రేట్స్, పల్లీల ద్వారా ప్రోటీన్, తర్వాత ఉసిరికాయ ద్వారా విటమిన్ సి, పండు మిర్చి ద్వారా విటమిన్ ఏ అండ్ విటమిన్ సి అండ్ క్యాప్సేసిన్ అనే ఒక ఎంజైమ్, ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్న ఈ పండు మిర్చి ఉసిరి పులిహోర చాలా చాలా బాగుంది. అలాగే స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన గోబీ సమోసా సింపుల్గా ఉందండి. సమోసా గోబీ, మైదా, వాము. గోబీ, మైదా, వాముతో చేసుకునే సమోసా మనకు ఆర్డినరీ సమోసా కంటే కొంచెం క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఆర్డినరీ సమోసాలో ఏంటంటే బంగాళదుంపలు, పచ్చి బఠానీలు అవి వేస్తాం కాబట్టి ఒక్క సమోసాకి మనకు 250 కిలో క్యాలరీస్ దాకా వచ్చేస్తుంది, డీప్ ఫ్రైడ్ కూడా కాబట్టి. బట్ ఈ గోబీ సమోసాలో మనకు దాదాపుగా ఒక 50 నుంచి 75 క్యాలరీల వరకు మనం తగ్గించుకోవచ్చు. ఎందుకంటే గోబీ, బంగాళదుంపలు ప్లస్ పచ్చి బఠానీలు రెండిటికంటే కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. సో గోబీ సమోసాలోని పోషక విలువలు డీప్ ఫ్రై కాబట్టి మనకు ఎలాగో అంత బెనిఫిషియల్గా లేదు అన్నప్పటికీ కూడా క్యాలరీస్ మనకు రెగ్యులర్ సమోసా కంటే తక్కువ ఉంటాయి అనేది మనం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఊరించే వంటలో చిక్కుడుకాయతో మనం డిఫరెంట్ కాంబినేషన్స్తో చేసిన 2 రెసిపీస్ చూసాం. చిక్కుడు ఊరగాయ అండ్ చిక్కుడు కొబ్బరి పాల కూర. చిక్కుడు ఊరగాయలో చిక్కుడుకాయలు, మెంతిపిండి, తర్వాత మనకు వెల్లుల్లి, నిమ్మరసం అండ్ జీలకర్ర పొడి. సో వీటితో మనం ఈ ఊరగాయ తాజాగా చేసుకోవచ్చు. అంటే కొన్ని రకమైన ఊరగాయలు మనం ఆల్ ఓవర్ ది సీజన్ త్రూఅవుట్ ద ఇయర్ వాడుకోవచ్చు. అంటే ఇలాంటివి మనం ఫ్రెష్గా కూడా తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మనకు ఈ మెంతి పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా ఫ్రెష్గా అలా మనం యూజ్ చేసుకుంటే మరీ మంచి చక్కటి ఔషధ గుణాలు కూడి ఇంకా డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. సో చిక్కుడు ఊరగాయ బాగుందండి. తర్వాత చిక్కుడు కొబ్బరి పాల కూర. చిక్కుడు, కొబ్బరి పాలు, అల్లం వెల్లుల్లి, అల్లం పచ్చిమిర్చి అండ్ మెంతి కూర. చిక్కుడుకాయల్లోని క్యాలరీస్ చూసుకుంటే ఎక్కువగా మనకు 30 క్యాలరీస్ 100 గ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా ఫైబర్ శాతం అందులో చాలా ఎక్కువ. ఫైబర్ కంటెంట్ ఎప్పుడైతే ఒక వెజిటబుల్లో ఎక్కువ ఉంటుందో ఆ క్యాలరీని మనం ఇంకా తక్కువగా కూడా పరిగణించుకోవచ్చు. ఎందుకంటే ఫైబర్ అనేది మనకు ఫైబర్ నుంచి వచ్చే క్యాలరీస్ బాడీ స్టోర్ చేసుకొని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసుకోవద్దు. సో చాలా చాలా మంచిది. కొబ్బరి పాలు అంటారా, అసలు అల్సర్స్కి సూపర్ విరుగుడు ఏంటంటే కొబ్బరి పాలు. సో క్యాలరీ పరంగా చూసుకున్నా మనకు అంతేం పెద్దగా ఎక్కువగా లేదు. సో గోబీ సమోసా ఒకటి టోటలీ డీప్ ఫ్రైడ్ అండి. మిగిలిన 3 కూడా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఊరించాడు సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు 2 వెరైటీస్ బాగున్నాయి. పండు మిర్చితో పులిహోర చాలా వెరైటీగా ఉంది. అవునండి. అండ్ గోబీ సమోసా కూడా చాలా టేస్టీగా ఉంది. గోబీ ఫ్లేవర్ లో అంటే కొంచెం కొద్దిమందిగా గోబీ ఇష్టం చాలా మంది. సో అలాంటి వాళ్ళు ఇలా సమోసా రూపంలో కూడా తీసుకోవచ్చు. బాగున్నాయి 2 కూడా. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.
ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.